21వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 46వ అధ్యాయము 4వ వచనము. నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. సహోదరి సహోదరులారా, ప్రభువు మన సృష్టికర్త. మనము ప్రభువుచే సృష్టింపబడ్డాము. ప్రభు యొక్క ఆలోచనను బట్టి మనము రూపింపబడ్డాము. ప్రభువే స్వయంగా సృష్టించిన మనల్ని ప్రభువు ఎన్నడూ మర్చిపోడు, విడిచిపెట్టడు. మనము జన్మించినది మొదలుకొని మరణం వరకు ప్రభువే మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. మన జీవిత కాలంలో ఎన్నో శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మన బలంలోనూ బలహీనతలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మనం గ్రహించినా గ్రహించకపోయినా ప్రభువే మనల్ని ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు. మన బాధ్యతను ప్రభుపై వేసుకొని నిరంతరము కాపాడుతూ మన అవసరతలను తీరుస్తూ మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజు మీరు శ్రమలతో బాధపడుతూ ఉన్నారేమో, అందరి చేత విడిచిపెట్టబడి ఒంటరితనంతో కుమిలిపోతూ ఉన్నారేమో. ఎవరూ లేరు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని సృష్టించిన ప్రభువు ఎన్నడూ మర్చిపోడు. మీరున్న పరిస్థితిని బట్టి బాధపడవద్దు, కానీ ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండండి. మీ సమస్యల నిమిత్తము, శ్రమల నిమిత్తము ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. విరిగి నలిగిన హృదయంతో మనం చేసిన ప్రార్థన ప్రభు తప్పకుండా ఆలకిస్తాడు. అతి త్వరలోనే ప్రభు మీ సమస్యల నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము జన్మించిన క్షణం నుండి ఈ క్షణం వరకు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు తండ్రి. ఎన్నో రకమైన మరణ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించి, అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచి, ఎన్నో కీడుల నుండి కాపాడి ఈ రోజు సజీవంగా ఉంచావు ప్రభువా. మాలో మీరు ఉంచిన ఈ జీవాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజు మాకు ఉన్న శ్రమలను బట్టి ఒంటరిగా ఉన్నాము అని బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా, మీరు మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి మీలో ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా పోరాటముల నిమిత్తము మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మీకు మొరపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడవు ప్రభువా. అన్ని రకముల శ్రమల నుండి అద్భుతముగా మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.